అంతే. అంటే ఇప్పుడు కూడా ఇంకా అవే ఉన్నాయనుకుంటే కష్టం చాలా. నేను మాజీ సీఎంను, కనీసం మర్యాద లేదా, జైల్లో అవమానిస్తారా? వైఎస్ జగన్ ఆగ్రహం, కర్నూలు పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత. సో నిన్న వైఎస్ జగన్ రాష్ట్రంలో అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఆలూరు ఎమ్మెల్యే వీరుపాక్షి అరెస్ట్ ఘటనే నిలువెత్తు నిదర్శనమని వైసీపీ అధినేత జగన్ అన్నారు. కర్నూలు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న ఎమ్మెల్యే వీరుపాక్షిని గురువారం ఆయన ములాఖాతులో భాగంగా కలిశారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాను ఇవాళ జైలుకు వస్తే తనను కూడా అవమానించే ప్రయత్నం చేశారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా వచ్చిన నన్ను లోపల కూర్చోబెట్టి ఫోటో తీయకుండా గ్రిల్స్ బయట నిలబెట్టి ఫోటో తీశారు. ఇది చంద్రబాబు షాడిస్టిక్ మనస్తత్వానికి నిదర్శనం. మా హయాంలో పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్లు తీసుకొస్తే వీళ్ళు అవమానించే సంస్కృతిని తెచ్చారు అని అన్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని చంద్రబాబు గుర్తుంచుకోవాలని జగన్ హెచ్చరించారు. ఈరోజు మీరు ఏ తప్పుడు విత్తనాలు నాటుతున్నారో అవే రేపు మహావృక్షాలు మిమ్మల్ని రెండింతలుగా చుట్టుకుంటాయి. ఈ కక్ష సాధింపు రాజకీయాలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని జగన్ హెచ్చరించారు. సమయం వేగంగా గడిచిపోతుందని, ఈ దుర్మార్గపు పాలనకు ప్రజలు త్వరలోనే చరమగీతం పాడతారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వెన్నుపోటు పార్టీ పాలనలో బాధితుల నిందితులుగా మారుతున్నారు. దాడికి గురైన వారిపైనే కేసులు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. దీనికి వీరుపాక్షి ఉదంతమే ప్రబల ఉదాహరణ అని జగన్ పేర్కొన్నారు. ఆగస్టు 1న చిప్పగిరి మండలం సంగల గ్రామంలో తమ పార్టీ కార్యకర్త గిరి తనపై దాడి జరుగుతుందని రక్షించమని రాత్రి 7:45 గంటలకు ఎమ్మెల్యే వీరుపాక్షకి ఫోన్ చేసి వీడియోలు పంపాడని జగన్ ఆధారాలను చూపుతూ వివరించారు. వెంటనే ఎమ్మెల్యే స్థానిక ఎస్ఐకి 7:47 గంటలకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన పోలీసులు స్పందించలేదన్నారు. పైగా కార్యకర్తను కాపాడడానికి వెళ్ళిన ఎమ్మెల్యేపై దాడి చేశారని, ఆయన తమ్ముడు చేయి విరగొట్టారని ఆరోపించారు. దాడికి గురైన వీరుపాక్షి ఫిర్యాదును పోలీసులు తీసుకోకపోగా అర్ధరాత్రి 2:45 వందల మంది పోలీసులు దొంగలు ఆయన ఇంటిపై పడి తలుపులు, సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ఒక ఉగ్రవాదిని పట్టుకున్నట్లు అరెస్ట్ చేశారని జగన్ మండిపడ్డారు. గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యేపై ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కలిపి మొత్తం 38 మందిపై 3 వేర్వేరు అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారని తెలిపారు. ఒకే వ్యక్తి పేరును ఎఫ్ఐఆర్లో 2 సార్లు చేర్చడం చూస్తే కేసు ఎంత కట్టుకట్టు అర్థమవుతుందని అన్నారు. సో జగన్ గారు చెప్పింది ఓకే, బాగానే ఉంది. ఒకేలా ఆ విధంగా రావడం, ఆ విధంగా తీసుకోవడం అనేది నేరమే, కరెక్ట్ కాదు. ఏది అని చెప్తున్నట్టుగా వందల మంది వచ్చి చుట్టుముట్టి ఏదో ఉగ్రవాదం తీసుకుపోయినట్టుగా అనేది అది కరెక్ట్ కాదు. సరే, ఆయన చెప్పింది బాగానే ఉంది. ఇదే ఎగ్జాక్ట్ ఒక 3 సంవత్సరాల కింద ఇదే చంద్రబాబు, ఇప్పుడు ఏదైతే నేను ఒక మాజీ సీఎంని నన్నే ఇట్లా చేస్తారని చెప్పేసి మీరు అంటున్నారు కదా, ఆయన ఒక మాజీ సీఎం 14 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఒక బస్సులో పడుకొని రేపు ఏదో ఒక యాత్ర పేరు మీద ఒక బస్సులో ఆయన బస చేస్తుంటే ఇదే వందలాది మంది పోలీసులు ఇంకేదో వేరే ఫోర్స్తో వచ్చి ఆయన ఎలాంటి కారణం లేకుండా ఆయన బస్సు లోపలికి చొచ్చుకెళ్ళి బయటికి తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. ఇదే జగన్ ప్రభుత్వంలో. మరి ఆయన కూడా మాజీ సీఎం అప్పటికి 14 సంవత్సరాలు చేసిన సీఎం, మరి ఆయన మామూలు సీఎం కూడా కాదు కదా. ఇది కథ. అంటే ఎవరికైనా సరే ఇప్పుడు మనకుందిగా అని చెప్పేసి ఇష్టపడిన ప్రవర్తిస్తే అది నెక్స్ట్ వచ్చేసరికి అది మనకే కొడుతుంది అని చెప్పేసి అటు కూటమి నేతలు ఈ విషయం పైన మాట్లాడుకుంటున్నారు. సో నేను ఒక మాజీ సీఎంని కనీసం మర్యాద లేదా అంటే ఎవరో ఒక ఎమ్మెల్యేని, మామూలు ఒక ఎమ్మెల్యేని ఆ విధంగా తీసుకెళ్తేనే మీరు అంటున్నారు. ఒక మాజీ సీఎము, దాంతో పాటుగా 14 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధికంగా ఎక్కువ సార్లు మా ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక వ్యక్తిని మీరు కూడా అదే తరహాలో వందలాది మంది పోలీసులు వచ్చి తీసుకెళ్ళారు కదా. మరి అప్పుడు ఇది కథ. అమెరికాలో ఇండియా డే వేడుకలంట.
భారత స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అమెరికాలోని పలు రాష్ట్రాలు ఆగస్టు 15 ఇండియా డేగా గుర్తిస్తూ ప్రత్యేక ప్రకటనలు జారీ చేస్తున్నాయి. అమెరికాలో స్థిరపడిన భారత సంతతి ప్రజలు సేవలు, విజయాలు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు గుర్తింపుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా డెలావేర్ రాష్ట్రం కూడా ఆగస్టు 15 ఇండియా డేగా ప్రకటించింది. దీంతో భారత స్వతంత్ర దినోత్సవానికి అధికారిక గుర్తింపు ఇచ్చిన అమెరికా రాష్ట్రాల జాబితాలో డెలావేర్ కూడా చేరింది. డెలావేర్ గవర్నర్ మాథ్యూ మేయర్ సంతకం చేసిన ప్రకటనలో భారతీయ అమెరికన్ల సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. డెలావేర్లో అనేక సంస్కృతులు, సంప్రదాయాలను అనుసరించే ప్రజలు నివసిస్తున్నారని, వారి భాగస్వామ్యంతో రాష్ట్రం మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని భారతీయ అమెరికన్ సమాజం క్రమంగా విస్తరిస్తుందని, ఆ వర్గానికి చెందిన ప్రజల తమ పని, నాయకత్వం, సేవల ద్వారా డెలావేర్ అభివృద్ధికి పెద్ద ఎత్తున తోడ్పడుతుందన్నారని ప్రశంసించారు. భారతీయ సంతతికి చెందిన ప్రజలు రాష్ట్రంలోని వివిధ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని డెలావేర్ గవర్నర్ తన ప్రకటనతో కొనియాడారు. వారి కృషి రాష్ట్ర ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడడంతో పాటు భవిష్యత్ తరాలకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని చెప్పారు. భారతదేశానికి చెందిన భాషలు, సంప్రదాయాలు, విశ్వాసాలు, సంస్కృతుల వైవిధ్యం ఎంతో